హృదయం పాడుతుంది. నా ఇల్లంతా పరిశుభ్రంగా మెరుస్తుంది. అంట్ల గిన్నెల తొట్టె, పొయ్యిగట్టు తళతళ మెరుస్తున్నాయి. బట్టలారేసే తీగలు వెలవెలబోతున్నాయి. వాకిలి కూడా చిన్నదైన శుద్ధముక్క ముగ్గుతో ముచ్చటగా ఉంది. 2-3 రకాల గిన్నెలు నిండుగా తినటానికి సిద్ధంగా ఉన్నాయి. పెరట్లో మొక్కలు కూడా కళకళలాడుతూ కబుర్లు చెప్తుంటాయి. నా పొద్దు గడవటానికి మంచం పక్కన మంచంపై రేడియో, పుస్తకాలు, కలం, ఐపాడ్, మొబైల్ జీ హుజూర్ అంటాయి. అయినా ఏదో వెలితి, అలవాటైన ఏ పనో చేయలేదన్న వెలితి పట్టి పీడిస్తూ ఉంటుంది. నిజానికి ఆ పని హృదయంతో ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. నేను ఆ పని చేయనందుకు కలిగే అపరాధ భావనను కూడా తుడిచేయి ఈశ్వరా. అనేక పనుల గొలుసులో అర్చనను కలిపి బిగించలేను. ఎల్లప్పుడూ నా హృదయం పాడుతుంది ఓం నమశివాయ అని. హృదయం పాడుతుంది కవిత విన్నారు కదా. ఈ కవిత్వం వ్రాసిన వారు వనజా తాతినేని. ఇలాంటి కవిత్వం కోసం, విభిన్నమైన కథల కోసం వనజా తాతినేని యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. నమస్తే.